స్టూడెంట్స్, సింగరేణి ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ మనకు లాస్ట్ సాటర్డే అప్డేట్ వచ్చేసింది. మొన్న మండే నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అయితే చాలామంది స్టూడెంట్స్ మరి ఎడిట్ ఆప్షన్ ఉందా, మరి ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ ఎంత సైజ్ ఉండాలి, అప్లోడ్ కాకపోతే ఎలా, మరి ఫస్ట్ ఏది ఫిల్ చేయాలి, ఇలాంటి డౌట్స్ అడుగుతున్నారు. సో సింగరేణి ఎక్స్టర్నల్కి సంబంధించినటువంటి ఎనీ నోటిఫికేషన్, అక్కడ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్, డిప్లొమా పోస్టులు, బీటెక్ పోస్టులు, అదేవిధంగా ఐటీఐకి సంబంధించిన ప్రతి స్టూడెంట్ ఎవరైతే సింగరేణికి సంబంధించిన అప్లికేషన్లు చేస్తున్నారో ఫస్ట్ ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. నేను డీటెయిల్గా మీకు ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ చేసే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పారు. నాకు తెలుసులే అని మీరు స్టార్ట్ చేసుకుంటే మాత్రం వీళ్ళు చెప్పినట్టు ఫాలో కాకపోతే మధ్యలో ఆపాల్సి వస్తుంది, టెన్షన్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా, అందుకే వీళ్ళు చెప్పినవి ఒక్కసారి మీరు జాగ్రత్తగా వింటే మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. Candidates in their own interest are advised not to wait till the last date and time to submit their applications. SCCL shall not be responsible if candidates are not able to submit their application due to the last minute rush. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, క్యాండిడేట్ అనే అతను ఎవరైతే అప్లై చేస్తున్నారో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, వీలైనంత త్వరగా మీరు ఈ ఫామ్ని ఫిల్ చేయండి అని చెప్తున్నారు. ప్లీజ్ రిటైన్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ విత్ యూ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్సెస్. సో ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలా చాలా ప్రాసెస్ ఉంటాయి. మీకు పోస్టింగ్ ఇచ్చేంత వరకు ప్రతిసారి ఇదొక డాక్యుమెంట్ని మిమ్మల్ని తీసుకురమ్మంటారు. కాబట్టి ఒక ప్రింట్అవుట్ తీసుకోండి, ఆ పీడిఎఫ్ను కూడా మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో కూడా సేవ్ చేసుకొని పెట్టుకోండి, డౌన్లోడ్ చేసుకొని. స్టూడెంట్స్, ప్లీజ్ డు నాట్ సెండ్ హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ ఆర్ ఎనీ డాక్యుమెంట్ టు ది ఆఫీస్ ఆఫ్ SCCL. ఎస్, చాలామంది కొంతమంది సడన్గా ఏం చేస్తారంటే వీటన్నిటినీ ఎందుకైనా మంచిది కదా అని హార్డ్ కాపీస్ ప్రింట్అవుట్ తీసి దాన్ని అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ పోస్ట్ చేస్తారు. అలాంటివి చేయకండి, మేము ఎలాంటి పరిస్థితుల్లో వాటిని తీసుకోమని కూడా చెప్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకు ఇది తప్పు. మనకు స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 10th June 2024 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 29/6/2024. ఈరోజు 14th కాబట్టి మీకు ఇంకా 15 days టైం ఉంది, చాలా టైం ఉంది. కాకపోతే లాస్ట్ డేట్ వరకు చూడకండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ, ఇమేజ్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అవన్నీ దగ్గర పెట్టుకొని ఒక ఇంటర్నెట్ సెంటర్కి, లేకపోతే మీకు పర్సనల్ సిస్టమ్ ఉంటే అక్కడ చేయండి. బట్ మొబైల్ ఫోన్లో మాత్రం వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. స్టూడెంట్స్, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్. రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. ఎస్, అతను కూడా అదే చెప్తున్నాడు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి, తర్వాత క్లిక్ ఆన్ రిజిస్టర్. అక్కడ ఒక ఆప్షన్ ఉంది, బ్లూ కలర్లో ఉంటుంది. ఆ రిజిస్టర్ని క్లిక్ చేయండి. మరి ఎందుకు క్లిక్ చేస్తున్నాం అంటే, ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఫస్ట్ మనం ఒక రిజిస్ట్రేషన్ని చేయాలి. అది అక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే, ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ మీరు అడ్వర్టైజ్మెంట్ దగ్గర క్లిక్ చేయండి. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ టెంటేటివ్, మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్నారు. ఎలాగో అది ఎవ్రీ టైం వస్తుంది. అంటే ఆ పోస్టులు అనేది పెరగచ్చు, తగ్గచ్చు, అది డిసిషన్ SCCL పైన డిపెండ్ అవుతుంది అని చెప్పారు. ఇంకా చాలా ఇంపార్టెంట్, బిఫోర్ స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు ఏమంటున్నాడంటే, ద క్యాండిడేట్ షుడ్ కీప్ ఎట్ హ్యాండ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. మన చేతిలో మన దగ్గర పెట్టుకోమంటున్నాడు. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే కంటే ముందు ఇక్కడ చెప్తున్న ABC మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఏంటిది? డీటెయిల్స్ ఆర్ డాక్యుమెంట్స్ రిగార్డింగ్ హిజ్ ఆర్ హర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా from 10th class onwards with percentage of marks or CGPA obtained. Yes, మీరు 10th class దగ్గర నుంచి ఒకవేళ ITI పోస్ట్ అయితే ITI వరకు,
ఒకవేళ డిప్లొమా పోస్ట్ అయితే డిప్లొమా వరకు, ఒకవేళ బీటెక్ పోస్టులు ఎంబీఏ పోస్టులు అయితే అక్కడ వరకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర విత్ పర్సంటేజ్ అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ ఏమన్నాడు, హిస్ ఆర్ హర్ పర్సనల్ డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ స్పెల్లింగ్ ఇవన్నీ కరెక్ట్ రాసుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మనం అనుకుంటాం మన నేమ్ని మనమే కూడా అప్పుడప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ చేసుకుంటాం. ఫాదర్ నేమ్ అడుగుతాడు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ కరెక్ట్గా రాసుకొని అవన్నీ ఒక పేపర్ మీద మీ పర్సనల్ డీటెయిల్స్ని ఇంక్లూడింగ్ మీ అడ్రస్ని కూడా పెట్టుకోండి. హిస్ ఆర్ హర్ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇన్ జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్ ఓన్లీ. మీ ఫోటోగ్రాఫ్ మీ సిగ్నేచర్ని జేపీజీ లేకపోతే జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉంచుకోండి అంటున్నాడు. ఇక్కడ ఫోటోగ్రాఫ్ సైజ్ కూడా చెప్తున్నాడు. విడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్, హైట్ వచ్చేసి 4.5 సెంటీమీటర్ హైట్ ఉండాలి. ఈ సైజు కూడా మినిమం 50 KB, మ్యాక్సిమం 100 KB వరకే ఉండాలి అంటున్నాడు. జాగ్రత్త, ఎందుకంటే మనం గత ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఎన్నో చూస్తున్నాం. స్టూడెంట్కి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది, ఆ హాల్ టికెట్ పైన ఫోటో రాదు, మళ్ళీ అప్పుడు కొన్ని ప్రాసెస్ చేయాలి, గెస్టెడ్ ఆఫీస్ దగ్గర పరిగెత్తాలి, అలాంటి ఫోటోని మన దగ్గర ఉండాలి, ఫోటో స్టూడియోలో ఒకవేళ మర్చిపోతాం. ఇవన్నీ టెన్షన్ లేకుండా ముందుగానే మీ పాస్పోర్ట్ ఫోటో ఈ సైజులో 3.5 సెంటీమీటర్ విడ్త్, 4.5 సెంటీమీటర్ హైట్, మళ్ళీ ఆ సైజ్ ఎంత వచ్చేసి అంటే 50 KB మినిమం, మ్యాక్సిమం 100 KB సైజ్ ఉంచుకోండి. అదేవిధంగా ఒక బ్లాక్ పెన్ ఆర్ బ్లూ పెన్, వీలైతే బ్లాక్ పెన్నే తీసుకోండి. ఒక మంచి వైట్ పేపర్ పైన మీ సిగ్నేచర్ని జాగ్రత్తగా చేసి దాన్ని కూడా ఈ సైజులోనే పెట్టేసుకోండి అన్నాడు. వీలైతే కొంతమంది మర్చిపోతుంటారు కాబట్టి ఒక డైరీలో కూడా సింగరేణి అప్లికేషన్కి నేను సిగ్నేచర్ ఇలా పెట్టాను, అది కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఏదో డాట్ లేకపోతే ఒక కర్సీ ఇలా ఉంటాయి కాబట్టి మీరు వీలైనంత వరకు ఈ సిగ్నేచర్ని కూడా పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కరెక్ట్గా అలానే పెట్టుకోండి స్టూడెంట్స్. సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. మీ డాక్యుమెంట్స్, మీ మార్క్ షీట్స్, మీ డీటెయిల్స్, మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్ ఇవన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాతనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి అని చెప్పాడు. మరి హౌ టు అప్లై అన్నప్పుడు క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఏ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. The email ID and mobile number entered by the candidate in his own online application form should be kept active during the currency of recruitment process. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ మెయిల్ ఐడిని, మొబైల్ నెంబర్ని యాక్టివ్లో ఉంచండి. కొంతమంది సడన్గా మొబైల్ నెంబర్ మార్చడము, ఈమెయిల్ ఐడిని మార్చడము అలా చేస్తారు. కాబట్టి మీరు ఏవైతే ఈ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ని చాలా జాగ్రత్తగా ఇవ్వండి. మీరు జాబ్కి అప్లై చేస్తున్నారు కాబట్టి వీలైనంత వరకు మీవే ఇవ్వండి స్టూడెంట్స్. Application sequence number and password and all other important communication will be sent on the same registered mail ID and mobile number. దీనికి సంబంధించిన నెంబర్స్ కానీ, పాస్వర్డ్స్ కానీ, ఆల్ అదర్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఈ మెయిల్ ఐడికి, ఈ మొబైల్ నెంబర్కే పంపిస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి అని ఇక్కడ చెప్తున్నారు స్టూడెంట్స్. క్యాండిడేట్ షుడ్ టేక్ almost care to furnish the correct details while filling in the online application. You can edit the information before submission of application. నువ్వు సబ్మిషన్ కొట్టకంటే ముందు వరకు మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. once the once you submitted, you cannot be edited. Students, ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఎడిట్ ఆప్షన్ ఇస్తాడు. నిన్న చూసుకుంటే గ్రూప్ 2 ఇచ్చాడు, గ్రూప్ 1 ఇచ్చాడు, చాలా ఇస్తాడు. బట్ ఇక్కడ ఇది జాబ్ సంబంధించింది, కాంపిటీషన్ సంబంధించింది కాబట్టి ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా చూసుకో. అన్నీ రీవెరిఫై చేసుకున్న తర్వాతనే సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. వన్స్ యూ సబ్మిటెడ్, మీరు ఎడిట్ అనేది చేసుకోరాదని ముందే చెప్పాడు. ఎడిట్ ఆప్షన్ వీలైనంత వరకు ఇవ్వకపోవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ చూద్దాం. ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఫామ్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ గివెన్ బిలో.
ఇక్కడ 2 స్టెప్స్తో మన ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకటి స్టెప్ 1, ఒకటి స్టెప్ 1, ఇంకొకటి స్టెప్ 2 అంటున్నాడు. మరి స్టెప్ 1లో ఏం చేయాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 2లో ఏం చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 2లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు పేమెంట్ ఆప్షన్కి వెళ్ళాలి అని చెప్తున్నాడు. స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఆఫ్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. User ID and password will be sent to you through email or SMS on registered email ID and mobile number. మీరు రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే అవి కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అడుగుతుంది. ఆ కాలమ్స్ అన్నీ మీరు స్పెల్లింగ్ తప్పు లేకుండా డిజిట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మెయిల్ ఐడి @ అవన్నీ చాలా జాగ్రత్తగా .com అవన్నీ చూసుకొని చాలా 1కి 2 సార్లు చూసుకొని చేయండి. వన్స్ యూ కంప్లీటెడ్ రిజిస్ట్రేషన్ మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీ మెయిల్ ఐడికి, మీ మొబైల్ రిజిస్టర్డ్ మొబైల్ ఎస్ఎంఎస్కి వస్తాయి అని చెప్తున్నాడు. అది స్టెప్ 1 స్టూడెంట్స్. స్టెప్ 2 రీలాగిన్ టు కంప్లీట్ ద ఫీల్డ్స్ ఆఫ్ పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డిక్లరేషన్, అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్, ఫోటో, సిగ్నేచర్ మాత్రమే మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాం. అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఫీ ఆన్లైన్ వయా ఎస్బీఐ ఈపే అని చెప్పాడు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, మళ్ళీ రీవెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టాలి. ఆ సబ్మిట్ కొట్టిన తర్వాత పేమెంట్ ఆప్షన్కి వెళ్ళాలి అని చెప్పాడు. అప్లికేషన్స్ వన్స్ సబ్మిటెడ్ ఇట్ కెనాట్ బి విత్డ్రాన్. అప్లికేషన్ ఫీ అండ్ అదర్ చార్జెస్ as applicable. Once paid will not be refunded in any case and neither the same shall be held reserved for any other recruitment or selection process అంటున్నాడు. సో చాలా జాగ్రత్త. మీరు ఫీ పే చేసుకొని అయ్యో నేను ఐటీఐ పోస్ట్ కదా డిప్లొమాకే చేశాను డిప్లొమాలు అనుకోవద్దు. ఫీ అనేది కరెక్ట్గా పే చేస్తాం, మళ్ళీ రిటర్న్ చేయము అని చెప్తున్నాడు స్టూడెంట్స్. ఇక స్టెప్ 1లోకి మళ్ళీ మనం డీటెయిల్గా వెళ్తున్నాం. రిజిస్ట్రేషన్ గురించి చెప్తున్నాడు. ద క్యాండిడేట్ షుడ్ ఫిల్ అప్ ఆల్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు, పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయండి అంటున్నాడు రిజిస్ట్రేషన్లో. క్యాండిడేట్స్ అగ్రీయింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్ మే అప్లై బై క్లిక్కింగ్ ఐ అగ్రీ చెక్ బాక్స్ గివెన్ బిలో and then re-verify the selected values by clicking the check boxes after that submit button. సో ఇక్కడ మీరు ఏవైతే వాళ్ళు అడిగిన పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ మీరు కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర మీరు ఐ అగ్రీని క్లిక్ చేయాలి. తర్వాత రీవెరిఫై చేసుకోవాలి మీరు ఎంటర్ చేసినవన్నీ. ఆ రీవెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ అని కొట్టాలి. డైరెక్ట్గా సబ్మిట్ కొట్టకండి. ఐ అగ్రీ అని తర్వాత రీవెరిఫై తర్వాత సబ్మిట్ అనేది కొట్టండి. అది స్టెప్ 2. ఆఫ్టర్ క్లికింగ్ సబ్మిట్ బటన్ సబ్మిట్ చేసిన తర్వాత ద క్యాండిడేట్స్ విల్ రిసీవ్ అప్లికేషన్ సీక్వెన్స్ నెంబర్, దాన్ని మనం యూజర్ ఐడి అంటాం, అండ్ పాస్వర్డ్ ఆన్ దేర్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. సో ఇదంతా సబ్మిట్ కొట్టిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి, మీ మెయిల్ ఐడికి యూజర్ ఐడి వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. వాటిని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుకోవాలి. నౌ క్యాండిడేట్ హ్యాస్ టు క్లిక్ గో టు అప్లికేషన్. అప్పుడు మనం స్టెప్ 2లోకి వెళ్ళిపోతున్నాం స్టూడెంట్స్. స్టెప్ 1లో చాలా ఇంపార్టెంట్. మీరు ఎంటర్ చేసేటప్పుడు ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టుకోకండి. ఏదైనా నెంబర్స్ ఉన్నప్పుడు 1కి 2 సార్లు చూసుకోండి, కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేయండి. తర్వాత రీవెరిఫై చేసుకోండి. తర్వాత సబ్మిట్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. అప్పుడు మీరు వాటితో మనం అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్తాం. ఆఫ్టర్ సైనింగ్ అప్ క్యాండిడేట్స్ క్లిక్ లాగిన్ బటన్. అప్పుడు మనం అప్లికేషన్లోకి వెళ్ళి లాగిన్ కొట్టాక మీకు అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ సెలెక్షన్, అప్లోడెడ్ ఫోటో, సిగ్నేచర్, స్కాన్డ్ కాపీస్ అవన్నీ అక్కడ ఏవి అడుగుతున్నాడో వాటన్నిటినీ నేను ముందే మీ చేతిలో పెట్టుకోమన్నాను. క్వాలిఫికేషన్, ఎక్కడ చదువుకున్నారు, మీ మార్క్స్ ఎన్ని, తర్వాత మీ రెసిడెన్స్ అన్ని డీటెయిల్స్ వాళ్ళు అడుగుతుంటారు. అడ్రస్, కమ్యూనికేషన్, తర్వాత అవన్నీ మీ ఫోటో ఎక్కడ స్పేస్లో ఉంటే అక్కడే అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అన్నప్పుడు ఎక్కడ అప్లోడ్ చేయమంటాడు అక్కడే చేయాలి. సైజులు కూడా ఆల్రెడీ చెప్పాను.
ఆ సైజ్ అనేది ఎక్సీడ్ కావద్దు, ఆ సైజు కన్నా తక్కువ ఉండకూడదు. వీలైనంత వరకు సిగ్నేచర్ని బ్లాక్ పెన్తోనే ఒక వైట్ పేపర్ పైన పెట్టండి. ఆ వైట్ పేపర్ కూడా వీలైనంత వరకు వైట్గా ఉండేటట్టే చూసుకోండి. ఏదైనా డస్ట్ ఉన్నప్పుడు మీకు ఆ స్కానింగ్లో మీకు డిఫరెంట్గా వస్తుంది కాబట్టి వీలైనంత వరకు నీట్గా చూసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ స్కానింగ్ మళ్ళీ ఇక్కడ అదే చెప్పాడు. ఫోటోగ్రాఫ్ మస్ట్ బి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ పిక్చర్ ఆన్ లైట్ బ్యాక్గ్రౌండ్ నాట్ ఓల్డర్ దాన్ 3 weeks. స్టూడెంట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కొంచెము మరి మీరు అన్ని అప్లై చేసుకుంటూ ఉన్నప్పుడు ఫోటో ఎందుకులే దిగడం అనుకోకండి. వీలైనంత వరకు 3 వారాల కంటే ముందుదే అన్నాడు కాబట్టి వీలైతే మంచి ఫోటో, బ్యాక్గ్రౌండ్ కూడా లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు చేసుకోండి. మరి థిక్ ఉన్నప్పుడు మీకు అక్కడ హాల్ టికెట్ డౌన్లోడింగ్ అప్పుడు మీకు మీ ఫోటో ఆ లైట్ థిక్ ఉన్నప్పుడు మాత్రం కష్టమవుతుంది కాబట్టి లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కలర్ ఫోటో ఉండాలి అది కూడా అని చెప్తున్నాడు. అది కూడా ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి టేకెన్ వైల్ లుకింగ్ స్ట్రేట్ అట్ ద కెమెరా విత్ ఏ రిలాక్స్డ్ ఫేస్. కొంచెము రిలాక్సింగ్గా పెట్టి కెమెరానే వైపు చూసి పెట్టండి, మరి రకరకాల పెట్టకండి అని కూడా చెప్పాడు. అదేవిధంగా సైజు గురించి కూడా చెప్పాడు. 3.5 సెంటీమీటర్ విడ్త్, 4.5 సెంటీమీటర్ హైట్, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. మినిమం సైజ్ 50 KB, మ్యాక్సిమం సైజ్ 100 KB. అదేవిధంగా సిగ్నేచర్ గురించి కూడా చెప్పాడు. ఒక వైట్ పేపర్ పైన బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ పెన్ అన్నాడు, అక్కడ బాల్ పెన్నే తీసుకోండి. ద సిగ్నేచర్ మస్ట్ బి సైన్డ్ ఓన్లీ బై ద అప్లికెంట్ అండ్ నాట్ బై ఎనీ అదర్ పర్సన్. ఎందుకంటే కొంతమంది వేరే వాళ్ళతో అప్లై చేసినప్పుడు నాది ఇలానే ఉంటుంది కదా అని సంతకం నువ్వు పెట్టేసి అనుకుంటారు. అలా వద్దు, ఆ అప్లికెంటే చేయాలి అన్నాడు. ప్లీజ్ స్కాన్ ద సిగ్నేచర్ ఏరియా ఓన్లీ అండ్ నాట్ ద ఎంటైర్ పేజ్. నువ్వు ఏదైతే ఒక వైట్ పేపర్లో ఇలా సిగ్నేచర్ పెట్టినప్పుడు ఆ సిగ్నేచర్ వరకు మాత్రమే స్కాన్ చేయండి, పేజ్ మొత్తం తీసుకోకండి. ఎందుకంటే అక్కడ కూడా మెమొరీ సైజ్ అనేది ఇంపార్టెంట్. ఆఫ్టర్ అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఒకసారి ప్రివ్యూకి వెళ్ళండి. ప్రివ్యూకి వెళ్ళాక అక్కడ అగ్రి రీవెరిఫై అన్నట్టు ఇక్కడ ప్రివ్యూకి వెళ్ళండి. ప్రివ్యూకి వెళ్ళి చెక్ వెదర్ ద పర్టిక్యులర్స్ ఫిల్డ్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ చూసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టండి. స్టూడెంట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి నేను ఆ టైంలో టెన్షన్గా ఉన్నాను అన్న వర్డ్ని మీరు వాడవద్దు. నేను వేరే వాళ్ళతో అప్లై చేశాను, ఇక్కడ నేను బిజీగా ఉన్నాను, జాబ్ చేసుకుంటూ ఉన్నాను, కోచింగ్ తీసుకుంటూ ఉన్నాను అంటారు. కాబట్టి వీలైనంత వరకు ఇది జాబ్కు సంబంధించింది కాబట్టి మీరే చేసుకోండి. మీరే పర్యవేక్షణలో వీలైతే ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అతనికి చెప్తూ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ చేయండి. స్టూడెంట్స్ అదంతా అయిపోయిన తర్వాత మీరు SBI ఈపే అక్కడ ఆప్షన్ ఉంటుంది, దానికి వెళ్ళి మీరు ఫీ పే చేయండి అని చెప్పాడు. ఆఫ్టర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ డీటెయిల్స్ ద క్యాండిడేట్ విల్ బి రీడైరెక్ట్. అదే అంతా ఫిల్ చేసిన తర్వాత మీరు SBI ఈపే లైట్ గేట్వేకి వెళ్ళి పేమెంట్ చేయండి. కైండ్లీ వెరిఫై ద డీటెయిల్స్ అండ్ మేక్ ద పేమెంట్ ఫర్ అప్లికేషన్ ఫీ అని అన్నాడు. ఇవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ మే కీప్ ద పేమెంట్ ట్రాన్సాక్షన్ నెంబర్ని కూడా ఫ్యూచర్ కోసం మీరు దాచిపెట్టుకోండి స్టూడెంట్స్. సో మీరు ఖచ్చితంగా యూజర్ ఐడి, పాస్వర్డ్, మీ పేమెంట్ యొక్క ట్రాన్సాక్షన్ నెంబర్ని కూడా ఉంచుకోండి. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రింట్అవుట్ తీసుకొని కూడా మీ దగ్గర ఉంచుకోండి. స్టూడెంట్స్ మీరు ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాడు. ఇంకా ఒకవేళ మీకు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీకు ఇంకా ఏమైనా డౌట్ వస్తే కూడా వాళ్ళొక్క కస్టమర్ కేర్ మొబైల్ నెంబర్ లాగా చెప్పారు. నేను ఇక్కడ డీటెయిల్గా రాస్తున్నాను. +91 766 96 31162. స్టూడెంట్స్ 31162. స్టూడెంట్స్ ఫిల్ చేయండి. మీ దగ్గర సేవ్ చేసుకోండి. హెల్ప్ డెస్క్ నెంబర్ దగ్గర చూసుకోండి. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఓన్లీ ద లేటెస్ట్ వ్యాలిడ్ అప్లికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ బి కన్సిడర్ రిటైన్డ్ ఇస్ ఫర్ ఫైనల్ అప్లికేషన్. ఒకటే అప్లికేషన్ అప్లై చేయాలి అని చెప్పాడు. స్టూడెంట్స్ ఇది మన ఆన్లైన్ అప్లికేషన్ని రిజిస్ట్రేషన్ని ఎలా ఫిల్ చేయాలి. స్టూడెంట్స్ ఇంకా చివరిగా నేను మళ్ళొక్కసారి రిమైండ్ చేస్తున్నాను. మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఆల్రెడీ మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అని తెలిసిందో అప్పటి నుంచే మనం సింగరేణి స్టూడెంట్స్కి ఫుల్ డే క్లాసెస్ని ఇక్కడ ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆన్లైన్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. మనము ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ టీమ్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్లో మనము ప్రతి స్టూడెంట్కి
ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు 100% జాబ్ కొడతా అన్న కాన్ఫిడెన్స్ తీసుకొచ్చేటట్టు కోచింగ్ ఇస్తుంటాం. ఎగ్జామ్స్ రాస్తున్నారు. ప్రతి స్టూడెంట్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.